షర్మిల, సునీత అన్న జగన్పై మాటల దాడి ప్రారంభించారా? ఇద్దరు అక్కా చెల్లెళ్ల భేటీ తర్వాత విమర్శల వేడి పెంచేశారా? ఢిల్లీలో ప్రత్యేక హోదాపై నిరసన తెలిపిన షర్మిల జగన్ సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపారా? వైఎస్ సునీతను చంపుతామంటూ బెదిరిస్తుంది ఎవరు? ఈ క్రమంలో ఏపీలో అక్క చెల్లెళ్ళు ఏం చేయబోతున్నారు? ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్పై వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉన్న జగన్ వేరు, ఇప్పుడున్న జగన్ వేరని ఈయన తన అన్న కాదని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైఎస్ కుటుంబాన్ని ముక్కలు చేసింది కూడా జగనన్న అంటూ షర్మిల వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన షర్మిల ప్రధాని మోదీ ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు. ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా హామీని మోదీ తుంగలో తొక్కారని, 1 ఏడాది కూడా హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఎన్నో హామీలు గుప్పించారని, 1 కూడా పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం బానిసగా మారిందని ఆరోపించారు. ఏపీ హక్కుల కోసం పోరాడుతోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రాష్ట్ర హక్కులు సాధించే వరకు ఈ పోరాటం ఆగదని షర్మిల అన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని షర్మిల మండిపడ్డారు. ఇదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కూడా కలిశానని, ఏపీకి బీజేపీ చేసిన మోసాలపై వివిధ పార్టీల అధినేతలకు లేఖలు రాస్తానని షర్మిల అన్నారు. అంతేకాదు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు కూడా లేఖ రాస్తానని చెప్పారు. ఆలస్యమైన ప్రజాస్వామ్యం గెలుపు తథ్యమన్నారు. ఏపీ విభజన హామీలను సాధించే వరకు తమ పోరాటం ఆగదని షర్మిల చెప్పారు. మరి షర్మిల వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. షర్మిల తన మాటల వేడిని పెంచింది. అన్న జగన్పై అవకాశం వచ్చినప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే వైసీపీని తగ్గించడమే అనే భావనలో ఉన్న హైకమాండ్ షర్మిలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో షర్మిల రెచ్చిపోతూ రోజుకో కార్యక్రమంలో పాల్గొంటూ అన్న జగన్పై విరుచుకుపడుతోంది. మరోవైపు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా రంగప్రవేశం చేసి మాటలకు పదును పెడుతోంది. సునీత తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తున్నామని, ఏ క్షణమైనా లేపేస్తామని కొందరు వ్యక్తులు తనను బెదిరిస్తున్నట్లు ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు భద్రత కల్పించాలని ఆమె వేడుకున్నారు. ఈ మేరకు సునీత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ తన సోదరి షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని పేర్కొనడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేకానందరెడ్డి మరణం వెనుక సొంత మనుషులే ఉన్నారని, రాజకీయ కారణాలతోనే ఈ హత్యకు పాల్పడ్డారని, ఈ హత్య కుట్రకు పాల్పడిన వారికి సొంత మనుషులే అండగా ఉన్నారని కూడా సునీత ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తనకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించి కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు మార్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు సహా ఆయనను అరెస్ట్ చేయాలనే డిమాండ్తో మరో న్యాయ పోరాటం సమాంతరంగా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు సునీతను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల షర్మిల కడప పర్యటనలోనూ సునీత పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె రాజకీయ అరంగేట్రం చేయొచ్చని భావిస్తున్నారు. ఇదిలా సాగుతున్న క్రమంలో అనూహ్యంగా ఆమె బెదిరింపు మెసేజ్లు రావడం ఆమెను భయభ్రాంతులకు గురి చేసింది. చంపేస్తాం, లేపేస్తాం, ఇక రోజులు లెక్క పెట్టుకో అంటూ తనను ఫేస్బుక్లో హెచ్చరిస్తున్నారని డాక్టర్ సునీత సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కూడా తెలిపారు. తనను వైఎస్ షర్మిలను లేపేస్తామనే విధంగా బెదిరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో 2 మాసాల్లోని ఎన్నికలు ఉండడం, సునీత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బెదిరింపులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇవన్నీ చేస్తుంది వైసీపీ అనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక పక్క షర్మిల, మరోపక్క సునీత జగన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సునీత కాంగ్రెస్లో అధికారికంగా చేరితే ఇక విమర్శల దాడి పెరగనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.